నమస్తే. నా పేరు తేజస్వి. ఏలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అన్నారు. అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో ఒక హాస్యాస్పదంగానే మాట్లాడతారు. ముందు ఆయన్ని మాట్లాడడం నేర్చుకోమని చెప్పాలి. సీఎం పదవిలో ఉండి గూడా ప్రజల పక్షాన ఏ రోజన్నా ఎమ్మెల్యే అయ్యి గూడా ఆ ఊర్లో ఏ రోజు ఏ సమస్య మీద పోరాటం చేయలేదు. అసెంబ్లీకొచ్చి ఆళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కూడా ఏ రోజు మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది గూడా. మా బా అసలు చాలా మాట్లాడడానికి గూడా చాలా మా స్థాయి గూడా కాదు ఆయనది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభకి ముందు ఒక మాట చెప్పారు. మేము మళ్ళీ గెలిచి చెప్తాము. నిన్ను అధపాతాళంలో తొక్కుతాను. మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఈసారి ఆ 11 స్థానాలు కూడా లేకుండా చేస్తారు. గుర్తుపెట్టుకో. మాకు ఏదో ఒక టాపిక్ మంచిగా కావాలి. నెక్స్ట్ ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి ఇంకా బావుంటుంది. అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మేము మహిళలందరం కూడా ఎంత ఆశపడుతున్నామో, దానికి ఒక ఆర్జన్ నువ్వే పోసావు నీ అంతట నువ్వే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభని దద్దరిల్లిపోయేలాగా నీ చరిత్ర అంతా కూడా మాట్లాడతారు. నీ ఈ ఈ మా ఆవిర్భావ సభకి నిన్ను గెస్ట్‌గా పిలుస్తున్నాను. వచ్చి ఎదర కూర్చుని మా ఆవిర్భావ సభ ఎలా ఉంటదో నీవు వీక్షించి చూద్దు గాని. టీవీల్లో కాదు, డైరెక్ట్‌గా రా. వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సభని వీక్షిద్దు గాని. మన పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికే నువ్వు అర్హుడు కాదు. ఎందుకు అంటే ఎన్నో మాటలు అనిపించావు నువ్వు. మిమ్మల్ని ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మేము కూడా అనుకున్నాం నిన్ను బంగాళాఖాతంలో కలిపేస్తారు అనేసి. అయితే ఇప్పుడు కట్టగట్టి ఒక్కసారి వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. ఎందుకంటే అసలు ఆయన ఎంత పట్టుదల పెట్టారు. అసలు ఎంత మాట్లాడించావంటే నువ్వు మీ నాయకులతోటి మరి ఏమిచ్చి ఏం ఆశ చూపించి మాట్లాడించావో తెలీదు. వాళ్ళైతే విపరీతంగా మాట్లాడారు. అయినా సరే మేము సహనంతో ఆయన చెప్పారు మీరేం మాట్లాడొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనేమి మీరు అనొద్దు అని చెప్పేసి మాకు చెప్పారు కాబట్టి మేమేం మాట్లాడలేదు. సరే అది అయిపోయింది. ఇప్పుడు ఇంకా కూడా మాట్లాడుతున్నావు అంటే దువ్వాడ శ్రీనివాస్ అని లేకపోతే ఎవరో వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనుల్లో ఇంత శాతమైనా నువ్వేమైనా చేసున్నావా? ఇప్పుడు ఇంతమందిని ఆదుకున్నారు ఆయన. ఇంతమంది ఏదైనా సమస్య వచ్చిందంటే పరిగెట్టుకుని ఆయన వస్తున్నారే. నువ్వు ఒక్క రోజన్నా నువ్వు పరదాల చాటున దాక్కొని 5 సంవత్సరాలు సీఎంగా చేసావు కానీ ఒక్క రోజన్నా ఏ ప్రజలకన్నా ఉపయోగపడ్డావా? పిల్లలకి డబ్బులేయడం అని గానీ లేకపోతే అలాంటివేవో అప్పు తీసుకొచ్చి డబ్బులేసావే తప్పించి ఏ విధంగానూ ప్రజలను ఆదుకున్న అప్పు ఖజానా అంతా ఖాళీ చేసి పెట్టావు. నెక్స్ట్ రావడానికి వాళ్ళు ఇబ్బంది పడేటట్లు ఏది నెక్స్ట్ పరిపాలనకు సాగించడానికి వీలు లేని పరిస్థితుల్లో ఆఖరికి అదేదో మందు సంబంధించిన కొట్లు కూడా వాళ్ళ కాంట్రాక్ట్స్ కూడా ముందే 2 సంవత్సరాలకు ముందే నువ్వు తీసేసుకొని నీ ఇష్టారాజ్యంగా ఖజానా ఖాళీ చేసి పెట్టావు కదా. అలాంటి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి అర్హుడువా? ఫస్ట్ అది తెలుసుకో నువ్వు. తర్వాత ప్రతిపక్షం గురించి ఆలోచిద్దువు గాని. ప్రతిపక్షానికి నువ్వు అర్హుడువా కాదా అనేది ప్రజలు తేల్చారు. ఇంకా నువ్వు అడుక్కోక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నీకు కావాలి, నీకు ఓటు శాతం ఎక్కువ ఉంది అని మాట్లాడుతున్నావు కాబట్టి ఒకవేళ కావాలి అంటే నువ్వు జర్మనీకెళ్ళు, ఇక్కడ సరిపోదు అని చెప్పారు. కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడావు కదా. అసలు నీ స్థాయి అంటే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వద్దామని అనుకున్నారు కానీ నీకులాగా తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా తండ్రి చచ్చిపోతేనే వెంటనే నువ్వు సంతకాలు పెట్టించుకొని నేనే ముఖ్యమంత్రి అయిపోవాలని అంటే తండ్రిని చంపావని అందరూ అనుకున్నారు. కానీ పాపం ఆయన ఎప్పుడు అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు. అయితే మేము అనుకున్నాం నువ్వు చంపించింది నువ్వే అని మాకు తెలుసు. అయితే అలాంటి ఘాతుకుడివి నువ్వు, దుర్మార్గుడివి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఏమీ మాట్లాడడానికి సాహసం చేయక. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోవచ్చు. మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఊరుకోరు. నీకు ఆ విషయం తెలీదు. నిన్ను తన్ని తగలెట్టేస్తారు. అది బంగాళాఖాతంలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కట్టించి మరీ తీసుకెళ్ళి అందులో కలిపేస్తాం. ఇప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అనటం జరిగింది. మరి ఆయన గురించే మేము మాట్లాడాలంటే మరి ఆయనకి అవినీతికి ఎక్కువ, రాష్ట్రాన్ని డెవలప్‌మెంట్ చేయడం తక్కువ అనాలా? లేదా మరి తన ఫ్యామిలీకి విలువ తక్కువిచ్చి తన సొంత పనులకే గానీ, తన సొంత ఆశ తన ప్రయోజనాల కొరకు తను చేసుకోవడంలో ఎక్కువ అనాలా? లేకపోతే ఆయన ఏ విషయంలోనైనా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి గానీ, మాట్లాడడానికి గానీ అర్హుడు కానే కాదు. దేనికనంటే పవన్ కళ్యాణ్ గారిలాగా ఎక్కడైనా గానీ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి, తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి
మరి పవన్ కళ్యాణ్ గారు చేసే విధానంలో చూస్తే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేశాడని ఎందులో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడడానికి అసలు ఎక్కడ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదు. మరి తన ఫ్యామిలీ విషయానికి వచ్చినా, రాజకీయ విషయం వచ్చినా, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడంలోని తక్కువే, తన సొంత ప్రయోజనాల కోసం అన్ని తన దోచుకోవడంలోని ఎక్కువే, అన్నిట్లో తన ఎక్కువయ్యి తన రాష్ట్ర ప్రయోజనాలే పక్కన పెట్టి తను చేసే విషయంకి వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో చేశారు ప్రతి ఒక్కటి, తన త్యాగ గుణంతో చేశారు ప్రతి ఒక్కటి. తనని ఈయన విమర్శించడం వరకు ఎంతవరకు సబబని మేము మాట్లాడుతున్నాం. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ చేస్తే మేము ఇదే రకంగా మాట్లాడుతాం. ఇంతకు మించి మాట్లాడతామని కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవంగా చెప్పడం జరుగుతుంది. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ, తక్కువ చేయడం మాట్లాడితే మరి తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుందని చాలా స్వీట్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి అన్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన అసలు ముఖ్యమంత్రిగా కాకుండా కనీసం వార్డు మెంబర్గా కూడా పనికిరాని వ్యక్తిగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తండ్రిని చావుని అడ్డం పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రికై సంతకాలు తీసుకున్న వాస్తవం కాదా? ఎవరైనా సరే తండ్రి చనిపోతే అయ్యో నా తండ్రి చనిపోయాడా అని చెప్పి వెళ్ళి వాళ్ళ తండ్రి చనిపోయిన ప్లేస్కి వెళ్ళి నా తండ్రి ఎక్కడ అని చెప్పి ఎదుక్కుంటాడు. అటువంటిది ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి చనిపోయారని చెప్పి బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పేయడం కోసం సంతకాలు సేకరిస్తున్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అనడం చాలా ఘోరాతి ఘోరం. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే మామూలుగా కొట్టకూడదు, చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించి 2014 నుంచి 2024 వరకు ఆయన ప్రజల్లో ఉంటూ ఆయన సొంత డబ్బులు ప్రజల కోసం వెచ్చేసి ఆయన ఎంతో పోరాటాలు చేసి ఎంతో కష్టపడి 21కి 21 సీట్లు తెచ్చుకుని 2 ఎంపీలు తెచ్చుకుని 100% స్ట్రైక్ రేట్తో ఉన్న పవన్ కళ్యాణ్ని 151 నుంచి 11 సీట్లకు దిగజారిపోయిన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అనడం చాలా ఘోరమైన మాట. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.